జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 20వ రోజు పాశురము. ముప్పత్తు మూవర్ అమరర్కు మున్షండ్రు కప్పం తవిర్க்கும் కలియే துயிலெழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலெழாய் செப்பன்னமென்மலை செய்வாய் சிறுமருங்குள் நப்பின்னை நங்காய் திருவே துயிலெழாய் உக்கமும் தட்டொளியும் தந்துன்மணாளனை இப்போதே எம்மை நீராட்டேல் ఏలోరెంబావాయ్. ఆండాల్ తిరువడిగలే శరణం. తాత్పర్యము: 33 కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అటుకుపోయి వారిని రక్షించు సమర్థత గలవు స్వామి. నిద్రలేచి రమ్ము. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా, ఆశ్రిత రక్షక, ఓ బలశాలి, శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా, నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొల్పుమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు. బంగారు కలుషముల వంటి స్తనద్వయమును, దొండపండు వంటి అదరములను, సన్నని నడుమును కలిగి అతిలోక సుందరముగా విరాజిల్లుచున్న ఓ నీలాదేవి, మాయమ్మ, నీవు శ్రీ మహాలక్ష్మీదేవికి సమానురాలవు. కరుణించి నీవైనా మేల్కొనవమ్మా. నేను లేచి మీకేమి చేయవలనందువేమో వినుము. మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచెమట పట్టినప్పుడు దానిని ఉపశమింపచేయగా వీణన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన విసనకర్ర నిమ్ము. ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము చూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము అంటే అద్దము నిమ్ము. వీటన్నింటినీ మాకనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపుము. తల్లి, నీ అనుగ్రహమున్ననే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాల్ తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాశురంలో.